ఇజ్రాయెల్పై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వింది పాలస్తీనా. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడికి తెగబడి 1200 మందిని చంపి 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు హమాస్ మిలిటెంట్లు. అదే రోజు పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్. గాజాను నేలమట్టం చేసింది. అయితే ఈ యుద్ధంలో పాలస్తీనా పూర్తిగా చితికిపోతే ఇటు ఇజ్రాయెల్ కూడా ఆర్థికంగా కుంగింది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో పెద్ద మొత్తంలో మిలిటరీపై వ్యయం చేయాల్సి వస్తోంది. దీంతో రేటింగ్ ఏజెన్సీ ఇజ్రాయెల్ రేటింగ్ ని కుదించింది. ఇజ్రాయెల్ ఎకానమీ గురించి ఒక లుక్ చేద్దాం. ఏ దేశానికైనా యుద్ధం పెను విషాదాన్ని మిగిలిస్తుందనేది వాస్తవం. ఓవైపు ప్రాణ నష్టం, మరోవైపు ఆస్తి నష్టం వెరసి దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుంగుతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ తమ సైనికులపై పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సిన పరిస్థితి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా దెబ్బతింటోంది. గత వారం రేటింగ్ ఏజెన్సీ పిచ్ ఇజ్రాయెల్ క్రెడిట్ స్కోర్ను A+ నుంచి Aకు కుదించింది. దీని అవుట్లుక్ నెగిటివ్గా ప్రకటించింది. అంతే భవిష్యత్తులో రేటింగ్ మరింత తగ్గే అవకాశాలను కొట్టిపారేలేమని చెబుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత నుంచి ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ కూడా క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. అటు నుంచి కోలుకున్న దాఖలాలు లేవు. ఈ ఏడాది ప్రారంభంలోనే రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, S&Pలు ఇజ్రాయెల్ క్రెడిట్ రేటింగ్లో కోత విధించాయి. గాజాపై చేసిన యుద్ధంలో సుమారు 40,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. దేశంలో వినియోగం తగ్గిపోయింది. వాణిజ్యంతో పాటు పెట్టుబడులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యుద్ధం వల్ల మిలిటరీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ 2023 నుంచి 2025 వరకు సుమారు $55.6 బిలియన్ల, భారతీయ కరెన్సీ ప్రకారం 4,67 కోట్లు వ్యయమవుతుందని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ అంచనా వేసింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే విదేశాల నుంచి అప్పులు తేవాల్సిందే లేదా బడ్జెట్లో కోత విధించాల్సిందేనని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఆదివారం ఇజ్రాయెల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఈ ఏడాది ప్రథమార్థంలో జీడీపీ వృద్ధి రేటు 2.5%గా అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో 4.5% వృద్ధిని నమోదు చేసింది. ఇదిలా ఉండగా దేశ జీడీపీ కూడా క్రమంగా మందగిస్తోంది. గతేడాది దేశ జీడీపీ 3.5%గా నమోదవుతుందని అంచనా వేస్తే అది కాస్త 2%కి పరిమితమైంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ నత్తనడకన సాగుతోంది. గతేడాది యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే వార్షిక ప్రాతిపదికన చూస్తే జీడీపీ 2.7% కుంగింది. 27% ప్రైవేట్ వినియోగం తగ్గిపోయింది. ఎగుమతులు కుంగాయి, వ్యాపారాలు పెట్టుబడులు మందగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశ ప్రజలు కుటుంబ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత పాలస్తీనా కార్మికులను పనిలో నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుతం దేశంలో సుమారు 1,60,000 మంది కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో కార్మికుల కొరతను తగ్గించుకునేందుకు ఇండియాతో పాటు శ్రీలంక నుంచి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకుంటోంది. అయినా అక్కడ నిర్మాణ రంగంతో పాటు వ్యవసాయ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తూనే ఉంది. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం చూస్తే ఇజ్రాయెల్లో మానవ వనరుల కొరత కారణంగా సుమారు 60,000 కంపెనీలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ కుంటుపడ్డం, వ్యాపారాలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం ఇవన్నీ కలిపి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయి. అలాగే దేశంలో పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం మిలిటరీపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. 2022తో పోల్చుకుంటే గతేడాది చివరి 3 నెలల్లో 93% వ్యయం చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. గతేడాదితో పోల్చుకుంటే మిలిటరీ వ్యయం రెట్టింపైంది. ఈ ఏడాది ఇజ్రాయెల్ సైనికుల వేతనాలు పెంచడంతో పాటు ఆర్టిలరీ, ఇంటర్సెప్టార్స్, ఐరన్ డూమ్ డిఫెన్స్ సిస్టంపై వ్యయం చేసింది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇజ్రాయెల్కు అమెరికా $14.5 బిలియన్ల అంటే 1,22,000 కోట్ల వరకు నిధులు సమకూర్చింది. దీంతో పాటు $3 బిలియన్ల వార్షిక ఎయిడ్ ఇస్తోంది. యుద్ధం మరిన్ని రోజుల పాటు కొనసాగితే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కేటాయింపుల్లో కోత ఉంటుందని ఇజ్రాయెల్ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రేటింగ్ ఏజెన్సీ పిచ్ అంచనా ప్రకారం బడ్జెట్లో జీడీపీ 1.5% మిలిటరీపై వ్యయం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రేటింగ్ ఏజెన్సీ పిచ్ అంచనా ప్రకారం యుద్ధం వచ్చే ఏడాది 2025 వరకు కొనసాగితే ఇజ్రాయెల్ రేటింగ్ మరింత కుంగే అవకాశాలు కొట్టేయలేమని హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో ఇరాన్లో హమాస్ నాయకులు ఇస్మాయిల్ హానియా, హెజబుల్లా మిలిటరీ కమాండర్ షాదా షకూర్ను బీరూట్ చంపేయడం, అలాగే పాలస్తీనా యుద్ధ నిపుణుడు డెయీఫ్ను గాజాలో ఇజ్రాయెల్ లేపేయడంతో త్వరలో యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో మెరుగుపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని ఆర్థికవేత్తల అంచనా.